ఇప్పుడు మనం ఆ కొండపై ఉన్న ఆ పెద్ద రాయిని అయితే ఎక్కబోతున్నాం. అక్కడికి వెళ్ళి చూడాలి ఏమున్నా. వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో. ఎంతసేపు అయినా బోరు కొట్టకుండా చేసే పని ఏదైనా ఉందంటే అది చేపలు పట్టడం. అలా నేను మా తమ్ముడు చేపలు పడుతూ ఉంటే ఆ కొండ మీద నుంచి ఏదో అరిచినట్టు ఏదో కదిలినట్టు అనిపించింది. అక్కడ ఏదో ఉందని డైలీ భయపడుతూ ఉండే బదులు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అదే ఏదుందో. నాకు ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు చేపలు పట్టడానికి వచ్చినా ఇలానే జరుగుతుంది. అందుకే ఈ రోజు గట్టిగా ఫిక్స్ అయిపోయి అక్కడ ఏమున్నా సరే వెళ్ళి చూడాలి. కాలం కలిసి రాకపోతే కట్టెపామే కాటు వేస్తుందంట. మనం ఎప్పుడు భయపడుతూ బతికితే చిన్న పురుగు మీద వెళ్ళినా భయానికి చచ్చిపోతాం. అందుకే ఏదేమైనా ఎప్పుడైనా సరే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోవాలి. మోటివేషన్ ఎక్కువైపోతున్నాయి. ఆ పెద్ద గుండు దగ్గరికి వెళ్ళడానికి మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు. జైలు నుంచి దెంకొచ్చిన దొంగలాగా గట్లనైతే వాకిపోయింది. ఇలా ఉంటది. జాలిగున్న జంగడికి గాలం ఇస్తే పాములు పట్ట పోయినంట. ఇది ఎక్కడానికి కష్టం ఉందంటే ఇది మళ్ళీ ఉరుకుతూ ఎక్కుతున్నాడు మా తమ్ముడు. కాశారా మా ఇంటికి జోయిలో పెట్టుకొని వచ్చినట్టున్నాం. గంట సేపు కష్టపడి పైకి ఎక్కాక ఆ గుండు కింద మాకు పెద్ద తేనె అయితే కనబడ్డది. మేము అనుకున్న టార్గెట్ మా కళ్ళ ముందరే ఉంది. ఇంకేం చేస్తే ఇంత కష్టపడి ఇంత పైకి ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా? అందుకే ఆ గుండు పైకి అయితే వెళ్ళిపోయి చూపెడతాను. ఎక్స్పర్ట్ ఆ గుండు పై ఏముందో మాకేం కనబడ్డదని. ఈ షార్ట్ కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా మరి. లవ్ యూ. బాయ్.